హాయ్ హలో ఫిలిం లవర్స్. ఇంతకుముందే జస్ట్ నౌ నేను ఉత్తొత్త హీరోలు ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, అబ్బా అంటే ఈ మూవీ తీసి చాలా రోజులైంది. ఆ ప్రొడక్షన్ కానీ ఆ కలర్ కలర్ గ్రేడ్ ఏదైతే ఉందో ఆ డిఐ అవన్నీ క్లియర్గా అర్థమైపోతున్నాయి. సో అక్కడక్కడ కూడా వేరే కెమెరా యూజ్ చేశారని పర్టికులర్గా అర్థమవుతుంది. కానీ ట్రైలర్లో ఎక్కువ షార్ట్స్ అయితే అవి పెట్టలేదు. బట్ కొత్తగా అటెంప్ట్ చేశారనుకుంటా. అంటే కొత్త డైరెక్టర్ అండ్ కొత్త టీం కలిసి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకొని అటెంప్ట్ చేశారనుకుంటున్నాను ఆ మూవీ. సో మూవీని ఫైనల్గా చూసేంత వరకు మనం డిసైడ్ చేయలేవు. ఏదో ఒక కొత్త రకమైన కంటెంట్ చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. అంటే సినిమా వాళ్ళు సినిమా కోసం పడే పాటలు దాన్ని చూపించేలా ఉందేమో అనిపిస్తుంది మూవీ. సో ఫైనల్గా మూవీ చూసేంత వరకు మనం ఏం డిసైడ్ చేయలేం. అండ్ ప్రజెంట్ ట్రైలర్ అయితే మాత్రం ఓకే, పర్లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించింది అంతే. అంటే ఏదో బాగుంది, బాగా చేశారు కొత్త వాళ్ళని చెప్పలేం, కానీ పర్లేదు. అయితే ఇందులో ఇంకొక నాకు అసలుకి ఇరిటేషన్ తెప్పించిన విషయం ఏంటంటే, కెమెరా ఇలా ఉంటే ఫుటేజ్ అనేది ఇలా ఉంటుంది. అంటే మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఫుటేజ్. అసలు అది ఎందుకు చేశారో కూడా అర్థం కావట్లేదు ఆ ఎడిటింగ్. మీరు టైటిల్ కూడా చూస్తే అలాగే ఒక పక్కకి వెళ్ళిపోయి అలా కనపడుతుంది. నాకు అదైతే బాగా ఇరిటేషన్ తెప్పించేసింది అంటే ఆ ట్రైలర్ చూసేటప్పుడు. సో అది కొంచెం అవాయిడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఫైనల్గా మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మీరు పొందాలి అనుకుంటే మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి.